కట్టి తోలే యజమానికి దాన్ని గమ్యాన్ని చేర్చుకోవాలనే ధ్యాస ఉండాలా, అందుకు తగ్గ స్పృహ ఉండాలి. రహదారిలో మరి గమ్యం చేరే రహదారిలో ఎన్నో ఎత్తు పల్లాలు మూలలు ఉంటాయి. ఆ స్పృహతో వాటిని దాటించగలగాల. ఆ ఎడ్లకున్న ముగుదాళ్లతో ఆ మూలలు తిప్పి బండిని గమ్యస్థానం చేర్చుకోవాలి. అట్లాగే కుటుంబ యజమానికి కూడా కుటుంబానికి ఉన్నతిని కీర్తిని ప్రాప్తింపజేయాలనే ధ్యాస ఉండాలా, దీక్ష ఉండాలా, మరి స్పృహ ఉండాలి అందుకు తగ్గ. అంతేగాని మౌనంగా పట్టనట్టు కుటుంబ సభ్యులను వదిలేస్తే వాళ్ళ స్వేచ్ఛకు వాళ్ళను ఆ మనసులకు రెక్కలు పడిపోతాయి. గుణాలు మంచివైతే పర్వాలేదయ్యా, కానీ గుణాలు మంచివైన సమాజంలో మనుషులు రకరకాల వాళ్ళు ఉంటారు. నీపై ఈర్ష్యాద్వేషాలు ఉంటాయి. అటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారంటే నీ కుటుంబాన్ని అధోగతి పాలు చేయాలని వాళ్ళను అన్య వ్యసనాలకు బానిసలు చేసేస్తారు. అయ్యా, నీ కుటుంబంతో ఒక ఆట మొదలెడతారు. అప్పుడు నీకు ఉన్నతికి బదులు అధోగతి, కీర్తికి బదులు అపకీర్తి తప్పదు. గుర్తుపెట్టుకో. తస్మాత్